అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఏదైతే కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 230 సాగునీటి సంఘాలకు ఎన్నికలు ఈరోజు జరిగాయి. అయితే ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పులివెందుల, జమ్మలమడుగు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం, రాజంపేట నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఏదైతే నీటి సంఘాల ఎన్నికలకు రైతులకు ఖచ్చితంగా ఏదైతే నీటి పన్నులు చెల్లించాల్సి ఉంది, అయితే వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు పన్నులు చెల్లించి ఆ రసీదులు ఇస్తుంటారు. అయితే అలాంటి రసీదులు అంటే నో డ్యూస్ సర్టిఫికేట్ కొత్తగా ఇప్పుడు తెరపైకి తేవడంతో కూడా టీడీపీ ప్రభుత్వం ఒక్కసారిగా కూడా వీఆర్ఓల దగ్గరికి వెళ్ళి నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ క్రమంలో అటు వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో జమ్మలమడుగు కావచ్చు, అదేవిధంగా పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి వీఆర్ఓలను సంబంధిత కార్యాలయంలో అందుబాటులో లేకుండా టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయంలో ఏదైతే ఖైదీలను బంధించారన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఆ విధంగా ఎన్నికలు నిర్వహించారు. పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి ఎన్నికలను దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి వచ్చిందన్నటువంటి విషయాన్ని కూడా అటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు కడప జిల్లా కావచ్చు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో సాగునీటి ఎన్నికల సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరు ఒక రకంగా విమర్శలకు దారితీస్తున్నాయి. ఏదైతే రైతులు అక్కడికి వెళ్ళి నోటీస్ సర్టిఫికేట్ అడిగినప్పుడు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఎన్నికల నిర్వహించాలన్నటువంటి ఆరోపణలు కూడా అటు రైతు సంఘాల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో కూడా కొన్ని ప్రాంతాలు ఏదైతే టీడీపీకి సంబంధించి అదేవిధంగా వైసీపీ నేతలు బాహాబాహికి దిగిన పరిస్థితి. ఒక రకంగా ఈ క్రమంలో ఏదైతే వీడియో చిత్రీకరిస్తున్నటువంటి జర్నలిస్టుల పైన కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా పులివెందుల నియోజకవర్గాల్లో సాగునీటి ఎన్నికల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ ప్రేక్షక పాత్రే వహించారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అధికారులు ఆ దిశగా అడుగులు వేయలేదన్నటువంటి విమర్శలు వైపు వ్యక్తం అవుతుంటే, పోలీసులు సైతం ఏదైతే అధికారులు మొగ్గి అంటే ఒక అధికార పార్టీ నేతలకు తలొగ్గి వారికి అనుకూలంగా పనిచేశారన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి సంఘాల ఎన్నికలు దౌర్జన్యంగా, అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో కక్ష సాధింపు చర్యలకు, అదేవిధంగా గ్రామాల్లో ఫ్యాక్షన్కు ఆజ్యం పోసినట్లు అవుతున్నాయన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో పలుచోట్ల కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాల్సి ఉండగా అటు ఉద్రిక్త పరిస్థితులకే దారితీశాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా అటు వైసీపీ నేతలకు టీడీపీ నేతలు బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం సజావుగా జరగాల్సిన ఎన్నికలు ఒక రకంగా కొంత ఉద్రిక్త పరిస్థితుల నడుమే ఎన్నికలు జరిగాయనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.